కారణం మళ్ళీ ఇంకోసారి పోయింది. రాజమౌళి గారు సినిమా చాలా బాగుందండి. రాజమౌళి గారి డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. చిన్న ఎన్టీఆర్ కానీ మన రామ్ చరణ్ కానీ చాలా బాగా చేశారు. సినిమా చాలా అద్భుతంగా ఉంది. తిరిగిపోయిందన్న, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు కానీ సూపర్ అన్న. రాజమౌళి అంటే మరి రికార్డ్ అన్న. ఇద్దరిని ఒకళ్ళు అలా చూపించి ఒకళ్ళు కిందకి ఒకళ్ళు పైకి చూపించుకుంటే ఇద్దరిని కరెక్ట్గా చూపించాడు అన్న. సూపర్ మూవ్ అన్న. రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరం కూడా కలిసి చాలా బాగా చేసాం. కానీ కొంతమంది ఈ ఫ్యాన్స్ మధ్య వారు పెట్టడానికి చూస్తున్నారు. వాళ్ళకి కబడ్డా ఇక్కడి నుంచి అన్ని కలిసే ఉంటే కలిసే చేస్తాం. మీ అంతు చూస్తాం. ఈ సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ విజయవంతమైనందుకు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈరోజు రావులపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ కూడా సినిమా చాలా బాగా వీక్షించారు. సినిమా మాత్రం సూపర్ హిట్. నిజంగా ఈ సినిమా చాలా బాగుంది. ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు. జై రామ్ చరణ్. సినిమా ఇప్పుడే చూసొచ్చాం. బొమ్మ బ్లాక్ బాస్టర్. మన ఎన్టీఆర్ రామ్ చరణ్ కలయిక మాకు ఎంతో ఆనందాన్ని నింపింది. అలాగే మరిన్ని సినిమాలు రావాలని మన ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ నాకు ఇదే శుభాభివందనాలు. ఇక సినిమా ఇప్పుడు దాకా రాజమౌళి తీసిన ఒక రకం, ఇక్కడి నుంచి ఇది వేరే రకం. ఆర్ఆర్ ముందు ఆర్ఆర్ తర్వాత అనేటటువంటి సినిమా. ఎక్కడ కూడా మైనస్ పాయింట్లు అంటూ లేవు. ఇద్దరు యాక్షన్ ఎక్కడ ఎరకొడేసి ఇద్దరు ఫ్యాన్స్ని ఉర్రూదులూపిస్తూ ఇలాగే కొనసాగాలని జయంత్రి యాత్ర. మన అభిమాన సోదరులందరికీ ఇవే మా హృదయపూర్వక శుభాభివందనాలు. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ హిట్. ఇది పాన్ ఇండియా మూవీ అని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీశారు. దానికి తగ్గట్టుగానే విజువల్స్ కానీ రామ్ చరణ్ ఎన్టీఆర్ యాక్షన్ కానీ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఇది ఖచ్చితంగా ఇండియాలోనే మరో మైల్ రాయి. బాహుబలి తర్వాత మళ్ళీ మైల్ స్టోన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తుందని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. దానికి తగ్గట్టుగానే విజువల్స్ అయ్యి ఉన్నాయి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ హిట్. చాలా బాగుంది సినిమా. స్టోరీ ఎక్సలెంట్ అండి. రాజమౌళి మ్యాజిక్ అండి. ఎన్టీఆర్ బాగా హైలైట్ అయ్యాడు. ఇద్దరికే బాగా